హలో ఆల్, వెల్కమ్ టు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు. ఇప్పుడు మన పక్కింటి ముచ్చట్లు సిరీస్లో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ 39th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నిన్న ప్రేమ గురువు పెట్టిన ముచ్చట ఇంకా కొనసాగుతుంది. అవేంటో మాట్లాడుకునే ముందు వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కళ్యాణ్ వాసంతికి జాను బాను రెడ్ బ్యాగ్ ఇచ్చింది. పాయింట్స్ ఏమో చిన్నవి, అరుచుకోవడం పెద్దది. లవ్ మెన్షన్లో నేను ఉన్నానని జనాలకి చెప్పుకోవడానికి, వీళ్ళ దగ్గర ఏదో విషయం ఉంది అని అనుకోవడానికి మాట్లాడుతున్నట్టుంది. ఈసారి వాసంతి కూడా ఊరుకోలేదండి, జానుపై గట్టిగానే అరిచింది. నిన్న జరిగిన రిలేషన్షిప్ బ్యాలెన్స్ బోర్డులో పెళ్ళానికి మొగుడికి ఎంత అండర్స్టాండింగ్ ఉందో తెలుసుకోవడానికి పెట్టాడు. కానీ కొన్ని జంటలు నాకెందుకు అన్ని మార్క్స్ ఇచ్చావు, అంత ఇవ్వాలి కదా అని గొడవ పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు త్రాసు పెట్టి జంట మధ్యలో బ్యాలెన్సింగ్ ఉందా లేదా అని ఇంకో జంట చెప్పాలంట. ఏంటో ఎక్కడా లేని అన్నీ తెచ్చి ఈ ప్రేమగురు జంట మధ్యలో బ్యాలెన్స్ ఉందా లేదా అని ఇంకో జంట చెప్తే గొడవ అవ్వకుండా ఉంటుందా? ఆ గొడవ అవ్వాలనే కదా ప్రేమగురు పుల్లలు పెట్టడం. ప్రేమగురు ప్లాన్ ఫలించింది, కావలసినంత గొడవ అయ్యింది. మీరు మాత్రం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఆ ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వద్దు. అభిమానిక ఆమీర్కి నూకరాజు రెడ్ బ్యాగ్ ఆమీర్కిచ్చి కూల్గా చెప్పి వెళ్ళిపోయాడు. వాళ్ళకి బ్యాలెన్స్గా ఉన్నారని ఎవరూ గ్రీన్ బ్యాగ్ ఇవ్వలేదు. అంజలి పవన్కి ఆమీర్ అభిమానిక అంజలికి రెడ్ బ్యాగ్ ఇచ్చి నిన్న జరిగిన రిలేషన్షిప్ బోర్డులో బ్యాలెన్స్ లేనట్టే మాకు మీ మధ్య బ్యాలెన్స్ లేనట్టు కనిపించింది అని అనగానే సిల్లీగా పాయింట్స్ చెప్పొద్దు అని, అది అర్థమవక అలా ఇచ్చారు అని చెప్పింది అంజలి. ఇంకా ఏదేమైనా రెడ్ బ్యాగ్ ఇచ్చారుగా అని వెళ్ళిపోయారు. ఇంకా నటరాజ్ నీతుకైతే మాత్రం గ్రీన్ బ్యాగ్స్ చాలా వచ్చాయండి. వాళ్ళ పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. మరి నేను పడ్డ కష్టానికి ఫలితం రావాలంటే వీడియోని మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి మర్చిపోవద్దు. మరి మామూలుగా ఉందా ఈ వీక్ నటరాజ్ గేమ్, యాక్టింగ్? కళ్యాణ్ వాసంతి, అంజలి పవన్, సిద్ధు సోనియా, అభిమానిక ఆమీర్ గ్రీన్ బ్యాగ్స్ ఇచ్చారు. రెడ్ బ్యాగ్స్ ఎవరూ ఇవ్వలేదు. సిద్ధు సోనియాకి నటరాజ్ నీతు, శివ్ ప్రియాంక, జాను బాను గ్రీన్ బ్యాగ్స్ ఇచ్చారు. రెడ్ బ్యాగ్స్ ఎవరూ ఇవ్వలేదు. చెప్పాను కదండి, వీళ్ళు మాత్రం మెచ్యూర్డ్గా గేమ్ ఓడినా గెలిచినా ఒకేలా ఉంటున్నారు. వీళ్ళకి గ్రీన్ బ్యాగ్స్ ఇవ్వడంలో అర్థముంది. ఇక జాను బానుకైతే నటరాజ్ మాస్టర్ రెడ్ బ్యాగ్ జానుకి ఇచ్చారు. ఇంకా మార్పు రాలేదని ఎవరు ఎన్ని చెప్పినా ఆమెలో మార్పు లేదు. అండ్ జానుకి నువ్వు కూడా చెప్పి ఆమెని మార్చట్లేదు, అందుకు మీ ఇద్దరి మధ్య బ్యాలెన్సింగ్ లేదు. నువ్వు అందరితో ఉన్నట్టే జాను కూడా ఉండాలి అని ఇచ్చారు. ప్రియాంక, శివ్ కూడా జానుకి రెడ్ బ్యాగ్ ఇచ్చారు. అంజలి పవన్ బానుకి రెడ్ బ్యాగ్ ఇచ్చారు. ఇంకా వాసంతి కళ్యాణ్ అయితే రివెంజ్ ప్లాన్ చేసి జానుకి రెడ్ బ్యాగ్ ఇచ్చారు. ఇదైతే మాత్రం నాకు అలానే అనిపించిందండి. కళ్యాణ్పై బాను కూడా వేలు పెట్టి మాట్లాడడం, దానికి కళ్యాణ్ కూడా ఊరుకోకుండా అరిచాడు. ఇంకా శివ్ ప్రియాంకకి శాండ్రా మహేష్ రెడ్ బ్యాగ్ శివ్కి ఇచ్చారు. శాండ్రా మహేష్కి నూకరాజు ఆసియా గ్రీన్ బ్యాగ్ ఇచ్చారు. దీని ద్వారా మీలో మీకు తెలియని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. ఆలోచన మీదే ఆచరణ మీదే అని ప్రేమగురు బాయ్ చెప్పేశాడు. జాను గురించి మ్యాన్షన్ మొత్తం జాను 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 అని రీసౌండ్తో మోగిపోతుంది. జాను ఎందుకు మారదు? పెద్ద పెద్ద గొడవలు అయిన వారే మారుతున్నారు. ఒకసారి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా అని సోనియా అంజలికి చెప్తుంది. శ్రీముఖి మళ్ళీ గేమ్ 2 పెట్టడానికి వచ్చేసింది. ఈ గేము స్విమ్మింగ్ పూల్లో వీళ్ళ పడ్డ కష్టాలు చూడాలి, భలే ఎంటర్టైనింగ్ గా ఉన్నాయండి. గేమ్ 1లో గెలిచిన 6 జంటలు గేమ్ 2లో ఆడుతారు. గోల్డెన్ కపుల్ ముందు ఆడాల్సిన ముగ్గురిని సెలెక్ట్ చేశారు. కపుల్లో ఒకరు బ్యాలెన్సింగ్ ప్లాంక్ పై ఉండి, ఒకరు ఫ్లోటింగ్ ట్యూబ్ పై కూర్చొని చేతులతో స్విమ్ చేసుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్న 30, 50 అలా పాయింట్స్ ఉన్న కాయిన్స్ ని తీసుకొని బ్యాలెన్సింగ్ ప్లాంక్ పై ఉన్న పార్ట్నర్ ఫ్లోటింగ్ ట్యూబ్ కి కట్టి ఉన్న తాడును వెనక్కి లాగుతారు. అలా పడకుండా ఫౌల్స్ లేకుండా ఆడితే అన్ని పాయింట్స్, ఫౌల్స్ ఉంటే మైనస్ పాయింట్స్ అవుతాయని చెప్పింది శ్రీముఖి. అలా పాయింట్స్ ఉన్న కాయిన్స్ ని వాళ్ళకిచ్చిన బాక్స్ లో పెట్టాలి. ఒకవేళ కింద పడేస్తే మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఆడాల్సి ఉంటుంది అని చెప్పారు. జాను బానుకి అంజలి మానిటర్గా, కళ్యాణ్ వాసంతికి ప్రియాంక మానిటర్గా,
ఆసియా నూకరాజుకి సోనియా మానిటర్ గా చూశారు. ఈ గేమ్ అయితే మాత్రం ఈ 3 జంటలు పిచ్చెక్కిచ్చారండి. రేపటి ఎపిసోడ్ లో మిగతా 3 జంటలు ఎలా ఆడుతారో చూడాలి. ఇక రేపటి ఎపిసోడ్ రివ్యూ మీరు చూడాలంటే వెంటనే బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. సైనింగ్ ఆఫ్ మీ పిన్ని.